మాఫీకి మార్గం ఇది. అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ. వ్యవధి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9. లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ. 2 లక్షలకు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులే చెల్లించాలి. ఆ తర్వాత రుణ ఖాతాలకు 2 లక్షల మాఫీ నగదు బదిలీ. యజమాని, భార్య, భర్త, పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణన. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం. రుణం మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాఫీ. రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం. పీఎం కిసాన్ మినహాయింపుల అవసరం మేరకు పరిగణన. తేట తెలుగులో మొదటి జీవో. పడికట్టు సంక్లిష్ట పదాలు లేకుండా ఉత్తర్వు రుణమాఫీపై వెలువరించిన వ్యవసాయ శాఖ. బట్ ఇదే రుణమాఫీకి సంబంధించి ఇక్కడ కండిషన్ చూసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు నో, రాజకీయ నాయకులకు కూడా ట్యాక్స్ కడుతున్న వారికి లేనట్లే. రిటర్న్స్ దాఖలు చేస్తే ఓకే. పీఎం కిసాన్ బాటలో మాఫీ. రేషన్ కార్డు లేకున్నా మాఫీ. కుటుంబ నిర్ధారణ కోసమే. ఆంధ్రజ్యోతితో మంత్రి తుమ్మల అంటూ చూస్తూ ఉన్నాం కదా. దీంట్లో వి మస్ట్ యాక్సెప్ట్ దిస్. ఇక్కడ యజమాని, భార్య, పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణన అనేటువంటి మాట ఉన్నది కదా. అయితే దాని కండిషన్ చూడండి. కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార కార్డు ప్రామాణికం అన్నారు. అంటే మీదంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్పడానికి ఎలిజిబిలిటీ రేషన్ కార్డుని క్యాల్కులేట్ చేస్తానన్నారు. కానీ గత 10 ఏళ్ల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డులో కరెక్షన్స్ కూడా జరగలేదు. సో ఇప్పుడు రేషన్ కార్డే ప్రామాణికమై, ఇప్పుడు లెట్సే నేను, మా అమ్మగారు, మా తమ్ముడు ఉన్నామండి. లెట్సే ఇఫ్ ఐ హావ్ గాట్ మ్యారీడ్, మా తమ్ముడికి పెళ్ళయింది. మా ఇద్దరి భార్యల్ని, అంటే తమ్ముడి భార్యని, నా భార్యని రేషన్ కార్డులో యాడ్ చేయలేదు అనుకోండి. వాళ్ళ పేర్ల మీద మేము ఒకవేళ పొరపాటున రైతుల బ్యాంకు నుంచి రుణం కనుక తీసుకొని ఉంటే హౌ విల్ దాట్ బి కన్సిడర్డ్ అనేటువంటి దానికి మాత్రం ఎక్కడ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్ అయితే లేదు. మరి ఈ టెక్నికల్ పాయింట్స్ని, టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఓవర్కమ్ అవుతుంది అనేటువంటిది చూడాలి. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ చేస్తామని పేర్కొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల PACSలో అప్పు తీసుకున్న రైతుల రుణమాఫీ మొత్తాన్ని DCCB జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 నాటికి రైతుల పేరిట ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించింది. అంటే ఇక్కడ క్లియర్ డెడ్ లైన్ ఇచ్చేసిర్రు వీళ్ళు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికల్లా ఉన్నటువంటి రుణాలు అన్నట్టు. సో కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డును, PDS కార్డును పరిగణలోకి తీసుకోనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి శాఖల్లో తీసుకున్న రుణాలంటూ చూస్తా ఉన్నాం. 13th పేజ్ కదా. స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపింది. రుణమాఫీ మొత్తాన్ని ఆధారంగా చేసుకొని ఆరోహణ క్రమంలో తక్కువ నుంచి ఎక్కువ మాఫీ చేస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా మేరకు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలపై జీవో RT నెంబర్ 567ను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సోమవారం జారీ చేశారు. జీవోలో పేర్కొన్న వివరాలు చాలా డీటెయిల్గా చూడండి. ఇది రుణమాఫీ పథకం 2024 పరిధి వర్తింపు ఇలా. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ఉమ్మడి బ్యాంకులు, వాటి శాఖ బ్రాంచుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీ పథకం వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి మంజూరైన రెన్యువల్ రుణ బకాయిలను వర్తిస్తుంది. బకాయి ఉన్న అసలు వర్తించే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది. రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ జారీ చేసిన ఆహార భద్రత కార్డు డేటాబేస్ను ప్రామాణికంగా తీసుకుంటారు. కుటుంబ యజమాని, జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారు. ఇలా రుణమాఫీ మొత్తాన్ని DBT నగదు బదిలీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులైన రైతుల
రుణ ఖాతాలకు జమ చేస్తారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్న రుణమాఫీ మొత్తాన్ని DCCBలకు కానీ వాటి పరిధిలోని బ్రాంచీలకు కానీ విడుదల చేస్తారు. ఆ బ్యాంకుల్లో రుణమాఫీ మొత్తాన్ని వారి పరిధిలో ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రతి రైతు కుటుంబానికి 2023 డిసెంబర్ 9 నాటికి ఉన్న మొత్తం రుణం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ సొమ్మును జమ చేస్తారు. మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు కానీ ఏది ఎక్కువ ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. 2 లక్షలకు మించి రుణం ఉంటే ఆ రైతు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత కలిగిన 2 లక్షల మొత్తాన్ని రుణ ఖాతాకు బదిలీ చేస్తారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు. పథకం అమలుకు ఏర్పాట్లు, కసరత్తులు, షరతులు. వ్యవసాయ శాఖ కమిషనర్ డైరెక్టర్ను పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ANIC ఈ పథకానికి IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ NIC సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక IT పోర్టల్ను నిర్వహిస్తారు. ఈ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వ్యాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్కు బిల్లుల సమర్పణ, పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మాడ్యూల్స్ ఉంటాయి. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంక్ నోడల్ అధికారి BNOగా నియమిస్తారు. ఈ నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ NIC మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినా, మోసపూరితంగా పంట రుణాన్ని పొందినా, పథకానికి అర్హులు కాదని తేలిన రుణమాఫీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రికవరీ చేసే అధికారం వ్యవసాయ శాఖ డైరెక్టర్కు ఉంటుంది. రైతుల సందేహాలు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. రైతులు తమ ఇబ్బందులను IT పోర్టల్ లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలిపే అవకాశం కల్పించారు. ప్రతి అభ్యర్థనను 30 రోజుల్లోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలపాలి. రుణమాఫీ వీటికి వర్తించదు. రుణమాఫీ పథకం స్వయం సహాయక సంఘాల SHGలకు, జాయింట్ లయబిలిటీ గ్రూప్ JLGలు, రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ RMGలు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు స్కీమ్ LICS లకు తీసుకున్న రుణాలకు వర్తించదు. పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు రుణమాఫీ పథకం వర్తించదు. ప్రకృతి విపత్తులు సంభవించి రైతులకు తీరని నష్టం కలిగినప్పుడు ఆ ప్రాంతంలో రైతులు తీసుకున్న పంట రుణాలపై ప్రభుత్వ మారిటోరియం ప్రకటిస్తే అది రీషెడ్యూల్ కిందకు వస్తుంది. అప్పుడు ఆ రుణాలు స్వల్పకాలం నుంచి దీర్ఘకాలిక రుణాల జాబితాలోకి వెళ్తాయి. కంపెనీలు, ఫర్మ్లు వంటి సంస్థలు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు. PACSల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. కేంద్రం అమలు చేసే PM కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా లభ్యత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడానికి వీలైనంత వరకు పరిగణలోకి తీసుకుంటారు. రైట్, ఇక ఎట్లా చూసుకున్నా కానీ దీంట్లో ఉన్నటువంటి క్వరీస్ ఏదైతే ఉన్నాయో, దీంట్లో ప్రభుత్వం పెట్టినటువంటి కొన్ని ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల నాకు తెలిసి సగానికి ఎక్కువ మందికే ఈసారి రుణమాఫీ లేకపోవచ్చు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. నాకు తెలిసి కొంతవరకు దీంట్లో ఒకటైతే మంచి చేస్తూ ఉన్నారు, ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి తర్వాత 10 ఎకరాల్లో, ఇక్కడ ఎకరాలు అనేటువంటిది మెన్షన్ చేయలే కానీ అది కూడా ఒక పారామీటర్, రేపు ఎల్లుండి దాని కూడా అనౌన్స్మెంట్ వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో ఎట్లా చూసుకున్నా కానీ రుణమాఫీకి వచ్చినటువంటి గైడ్లైన్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైతులు దీనికి క్షుణ్ణంగా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి అధికారులతో చర్చించుకొని మీరు దీనికి ఎలిజిబుల్లా కాదా చూసుకొని అప్లై చేయండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అయితే ఇక చూడండి, పన్ను చెల్లింపుదారులకు మాఫీ లేనట్టే. రుణమాఫీలో PM కిసాన్ మార్గదర్శకాలు. పంట రుణమాఫీ మార్గదర్శకాల్లో PM కిసాన్ పథకం మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రుణమాఫీ వర్తించే అవకాశాలు దాదాపుగా లేవు అని తెలుస్తుంది. PM కిసాన్ పథకంలో కూడా IT చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, నేతలకు పెట్టుబడి సాయం ఇవ్వటం లేదు. అదే పద్ధతిలో రాష్ట్రంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఫలితంగా పన్ను
కేటాయింపుదారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితర ప్రజాప్రతినిధులకు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ వర్తించే అవకాశం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు పన్ను చెల్లించే వారు ఎందరున్నారు, పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు ఎందరున్నారు అనే వివరాలను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది. పిల్లల చదువులు, స్టడీల్లోను, హౌసింగ్ లోను, ఇతరత్ర అవసరాల కోసం కొందరు రైతులు ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఇలాంటి వారికి రుణమాఫీ వర్తింపు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులైన ఐటీ పరిధిలోకి రాకపోతే మాఫీ ఉంటుంది. రైతు రుణమాఫీలో కుటుంబాన్ని నిర్ధారించడం కోసమే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. కార్డులో పేర్లు ఉన్న వారినంతా ఒక కుటుంబంగా పరిగణిస్తారు. ఆ ఇంట్లో ఒకరికి మించి లోన్లు ఉన్నా అందరికీ కలిపి గరిష్టంగా 2 లక్షల వరకే మాఫీ చేస్తారు. ఉదాహరణకు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో 4 పేరు మీద తలా 50,000 రుణం ఉంటే మొత్తంగా 2 లక్షల మాఫీ అవుతుంది. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. కానీ పీఎం కిసాన్ పథకంలో సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులే ఉన్నారు. పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం వడపోస్తే రైతుల బడ్జెట్ తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ANICలో ఈ వడపోత జరుగుతోందంటూ చూస్తా ఉన్నాం. రైట్, ఇక చాలా క్లారిటీ ఉన్నది. అటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పీఎం కిసాన్ యోజన ప్లస్ ఇక్కడ రైతు బంధు ఏదైతే వస్తూ ఉందో ఇవి అన్ని కలిపి లెక్కలన్నీ మ్యాచ్ చేసుకొని వీళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నటువంటి ఐటీ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు కలిపి ఎవరికి రుణమాఫీ చేయాలి, ఎవరికి రుణమాఫీ చేయొద్దు, ఎంతమందికి చేయాలి, ఎంతమందికి చేయొద్దు అనేటువంటి ఉద్దేశాన చాలా పెద్ద ఎత్తున క్లారిటీకి వచ్చినట్టయితే అనిపిస్తూ ఉన్నది. ఒకవేళ నిజంగా ఆగస్టు 15 కల్లా రేవంత్ రెడ్డి రుణమాఫీ కనుక చేయగలిగితే నాకు తెలిసి హరీష్ రావు రాజీనామా చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డిని నెక్స్ట్ 10 years మాత్రం జనాలు అయితే మర్చిపోరు అనేటువంటిది వాస్తవంగా నాకు అనిపిస్తూ ఉన్నటువంటి అంశం. కానీ కేవలం రుణమాఫీ చేసిండు కదా అని రేవంత్ రెడ్డిని మిగిలిన విషయాలలో మెచ్చుకోకుండా తిట్టుకోకుండా ఉండేటువంటి సమస్య మాత్రం లేదని మేము ముందుగానే చెప్తా ఉన్నాం. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు. కేసీఆర్ హయాంలో చేసింది సగమే, అది 5 ఏళ్ల తర్వాత మాఫీ చేశారు. మేము తొలి పంట నాటికే ఒకేసారి చేస్తున్నాం. ఆంధ్రజ్యోతితో వ్యవసాయ మంత్రి తుమ్మల అంటూ చూస్తా ఉన్నాం. రైట్గా ఎట్లా చూసుకున్న రుణమాఫీ అనేటువంటి అంశం ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతులకి చాలా మంచి చేయబోయేదిగానే కనిపిస్తూ ఉన్నది.